వెల్కమ్ టు టీ10. మోడీ పాలనలో మైనారిటీ వ్యతిరేక విధానాలు బడ్జెట్ రూపంలో స్పష్టమవుతున్నదని నిపుణులు విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పలు కార్యక్రమాలు బడ్జెట్ కోతలను చూశాయని చెప్తున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ మొత్తం బడ్జెట్ 2.7% స్వల్పంగా పెరిగి 3098 కోట్ల నుంచి 3180 కోట్లకు పెరగడం గమనార్హం. అయితే ఈ శాతం పెంపునకు ప్రధానంగా దేశవ్యాప్తంగా మైనారిటీలు అధికంగా ఉండే దాదాపు 1300 ప్రాంతాలలో అభివృద్ధి లోటును పూడ్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం జరిగిన కేటాయింపులేనని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన PMJVK కు కేంద్రం బడ్జెట్ లో 300 కోట్ల మేర సహాయం అందించినందున కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖకు జరిగిన కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదల కారణమైందని వారు వివరిస్తున్నారు. ముఖ్యంగా 2022-23తో పోలిస్తే 23-24 ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపులు 38% తగ్గాయి. అనేక స్కాలర్షిప్లు, నైపుణ్యాభివృద్ధికి పథకాలు నిధులలో పెద్ద కోతలను చూశాయని నిపుణులు విశ్లేషకులు అంటున్నారు. కాగా పార్లమెంటరీ వ్యవహారాలను కూడా చూస్తున్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కేంద్ర బడ్జెట్ ను అన్ని వర్గాలకు, ముఖ్యంగా యువత, మహిళలకు కలల బడ్జెట్ 11 లక్షల కోట్లకు పైగా మూలధన వ్యయం కేటాయించారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రకటనలు తూర్పు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. నైపుణ్యం, ఉపాధి కల్పన కోసం చేసిన ప్రకటనలు చారిత్రాత్మకమైనవి. మహిళలకు ఆసరా పథకాలు అభినందనీయం. ఈశాన్య ప్రాంతంలో బ్యాంకింగ్ సేవలపై జాగ్రత్తలు తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక ప్రధాని స్రవంతి జరుగుతుందని ఆయన మీడియాతో అన్నారు. కొత్త ఎన్డీఏ ప్రభుత్వ తొలి బడ్జెట్ లో కేంద్ర రంగ పథకాల కింద కేవలం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మాత్రమే 1065 కోట్ల నుంచి 1145 కోట్లకు పెరిగింది. నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి పథకాలు గతేడాది మంజూరు చేసిన 64.4 కోట్లలో పోలిస్తే కేవలం 3 కోట్లకు తగ్గాయి. నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చివరిసారిగా 61 కోట్లు మంజూరు చేయగా ఈసారి ఎటువంటి మొత్తాన్ని కేటాయించకపోవడం గమనార్హం. మొత్తం విద్యా సాధికారత 1689 కోట్ల నుంచి 1575 కోట్లకు తగ్గింది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం గతేడాది కేటాయించిన 433 కోట్లతో పోలిస్తే 326.2 కోట్లకు తగ్గింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ కు గతేడాది 96 కోట్లు ఇస్తే ఈసారి 45 కోట్లు కేటాయించారు. ఉచిత కోచింగ్ అనుబంధ పథకాలకు గతసారి కేటాయించిన 30 కోట్లతో పోలిస్తే కేవలం 10 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది. విదేశీ చదువుల కోసం విద్యా రుణాలపై వడ్డీ రాయితీని 21 కోట్ల నుంచి 15.3 కోట్లకు తగ్గించింది. మైనారిటీల అభివృద్ధి పథకాల పరిశోధన, ప్రచారం, పర్యవేక్షణ మరియు మూల్యాంకనం మరియు చిన్న మైనారిటీ కమ్యూనిటీ జనాభా క్షీణతను నియంత్రించే పథకం వంటి ప్రత్యేక కార్యక్రమాలు చాలా వరకు అలాగే ఉన్నాయి. మైనారిటీల సంస్కృతి, వారసత్వ పరిరక్షణ కార్యక్రమం హమారీ ధరోహర్ కు గతేడాది 10 లక్షలు మంజూరు కాగా ఈసారి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. మొత్తం చట్టబద్ధమైన మరియు నియంత్రణ సంస్థలకు నిధులు 2 కోట్లు తగ్గించబడ్డాయి. మైనారిటీల జాతీయ కమిషన్ బడ్జెట్ లో 1 కోటి రూపాయలు తగ్గించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బదిలీలతో కూడిన కేంద్ర ప్రాయోజిత పథకాలలో ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ద్వారా అత్యధికంగా 600 కోట్ల నుంచి 910 కోట్లకు ఖర్చు పెరిగింది. ఇంతకు ముందు భారీ నిధుల కోతలో మదర్సాలు, మైనారిటీల విద్యా పథకం గతేడాది 93% క్షీణతను చూపించింది. 2014లో మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్ లో పోలిస్తే గతేడాది బడ్జెట్ లో మంత్రిత్వ శాఖ కేటాయింపులు 17% తగ్గాయి. గతేడాది మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 9 ఏళ్లలో అత్యధిక మొత్తాన్ని కేటాయించగా కేవలం 48% మాత్రమే ఖర్చు చేసింది. ఇది కేటాయించిన మొత్తంలో సగం కంటే తక్కువ కావడం గమనార్హం. మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి తీసుకున్న విద్యా రుణాలపై వడ్డీ రాయితీలు మంజూరు చేసే 10వ పరదేశ్ పథకం రద్దు చేయబడిన కేంద్ర రంగ పథకాలలో ఒకటి. విద్యార్థులకు నెలకు 1000 వరకు అందించే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 1 నుండి 8 తరగతులకు రద్దు చేయబడింది. కాగా మోడీ ప్రభుత్వం ఎప్పటిలాగే తమ పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని మైనారిటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.